హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. నేను ఈరోజు కరకరలాడే పప్పు చేగోడలు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మీలో ఎంతమందికి ఈ పప్పు చేగోడలు అంటే చాలా ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియాలాహి వంటలు. నేను ఇక్కడ చేగోడలు తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పుతో శనగపప్పు తీసుకున్నాను. చూపిస్తున్నాను కదా. ఒక కప్పుతో తీసుకున్న శనగపప్పుని ఒక 2 గంటల పాటు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పప్పును అనేది నానబెట్టుకోవాలి. పప్పు ఇలా 2 గంటల పాటు నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానిన తర్వాత ఈ పప్పుని మనం ఒక క్లాత్లోకి పక్కకి తీసుకోవాలి. ఈ పప్పులో అనేది తడి లేకుండా బాగా మనం ఈ పప్పుని తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఈ పప్పుని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ముందుగా చేగోడలు తయారు చేసుకోవడానికి ఆ బౌల్లో ఒక 2 కప్పుల వరకు నేను ఇక్కడ బియ్యపు పిండిని తీసుకున్నాను. ఇక్కడ 2 కప్పుల బియ్యపు పిండికి నేను 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇలా చెగోడీల్లో ఈ బియ్యపు పిండిలో మైదా పిండి యాడ్ చేయడం వల్ల చెగోడీలు అనేది బాగా వస్తాయి. అలానే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్తో వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా వంట సోడా కూడా మనం యాడ్ చేసుకోవడం వల్ల లోపల అనేది చేకోడీలు గుల్లగా వస్తాయి. ఇలా ఈ పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఇక్కడ 3 కప్పుల పిండికి గాను 3 కప్పుల వాటర్ మనం ఈ కడాయిలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. స్పైసీగా కావాలి అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను, అందుకని కారం తక్కువగా తీసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది ఇలా కొద్దిగా మరిగే వరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టవ్ అనేది ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఏదైతే పిండి తీసుకున్నామో ఆ పిండిని ఈ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ముద్దలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ముద్దలో ఉండలు లేకుండా బాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఈ ముద్దను అంతటిని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని ఒక ప్లేట్తో మనం కవర్ చేసుకోవాలి. మనం ఎంతైతే తయారు చేసుకోవాలనుకుంటున్నామో కొద్దిగా తీసుకొని ఈ కడాయిని మనం ఈ పిండిని ప్లేట్తో కవర్ చేసుకోవాలి. లేదంటే పిండి అనేది మనం చేసే లోపల ఆరిపోతుంది, చెగోడీలు తయారు చేసే లోపల. సో అందుకని మనం మూత పెట్టి మనం ఎంతైతే తయారు చేయాలనుకుంటున్నామో అంత ముద్దని తీసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా తీసుకున్న ముద్దని ఒక పీట మీద కానీ ఒక చెక్క మీద కానీ ఇలా రోల్లాగా సన్నంగా ఇలా ఒత్తుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఇది మనం ఇప్పుడు ఇందులో శనగపప్పు అనేది మనం ఇలా రోల్ చేసుకునేటప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం చెగోడి ఇలా రౌండ్గా కట్ చేసుకుని తయారు చేసుకున్నాకైనా మనం ఇలా పెట్టుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి, ఇక్కడ నేనైతే ఇలా చెగోడి తయారు చేసిన తర్వాత శనగపప్పును అనేది దీనిపైన చూసారు కదా ఇలా పెట్టాను. శనగపప్పు అనేది కొంచెం గట్టిగా ఒత్తితే ఈ చెగోడీలకి అనేది అంటుకొని ఉంటాయండి. లేదు అంటే మనం ఆయిల్లో వేయగానే ఊడిపోతాయి శనగపప్పు అనేది. ఇలా తయారు చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకున్నాక చూసారు కదా, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసుకోవాలి అంటే మనం ఈ చెకోడీలు వేయగానే చెకోడీలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా చెకోడీలు వేసిన వెంటనే కలపకుండా చెకోడీలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత అప్పుడు మనం వీటిని 2 పక్కలా తిప్పి వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చెగోడీలు మనం వేయించుకోవాలి. చెగోడీలు చూసారు కదా రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా చాలా గుల్లగా కూడా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు.